నన్ను నాయన ప్రభా ప్రేమించి అయ్యా నాయన ఈ యొక్క నాయన ప్రభా పరిచర్యలో నాయన ప్రభా ఆహ్వానించిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా నాయన ఈ ఉదయకాల సమయమందు నాయన ప్రభా అయ్యా నాయన నీ పాద సన్నిధికి వస్తున్నాము నాయన. హల్లెలూయా స్తోత్రము నాయన. అయ్యా మాలో ఏ మంచితనము లేదని ఒప్పుకొనిచున్నాము నాయన. బలహీనులము కేవలము అయా నిష్ప్రయోజకులమైన దాసులమని ఒప్పుకొనిచున్నాము నాయన ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దైవమాని ఆత్మకార్యము జరుగునుగా అని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి విధమైన ఆటంక పెడుతున్న అంధకార చీకటి శక్తుల ప్రభావము నజరేయుడైన యేసు నామములో నాయన ప్రభా అయా గద్దించి బంధించుమని వేడుకుంటున్నాము నాయన ప్రభా. నీ చిత్తము సంపూర్ణముగా నాయన ఈ దినమందు నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. నాతో మాతో కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దర్శించి బలపరిచి అయా కావాల్సిన ఆత్మీయ ఆహారము నాయన తండ్రి అయా దీనురాలను అల్పురాలను అయోగ్యురాలను నన్ను నాయన ప్రభా నీ ఆత్మ వశంలో మాత్రమే ఉంచుకొని నాయన ప్రభా సమస్తము క్రమముగా మర్యాదగా నాయన ఆది నుంచి అంతం వరకు ఈ ఆత్మ అధ్యక్షతకు ఒప్పుకొనొచ్చు నాయన. సంపూర్ణముగా అయా నీకు లోబడుచు నాయన ప్రభా. నీ చిత్త ప్రకారమే నాయన ప్రభా సమస్తము జరిగించమని మాట్లాడేవారు మీరే ఉండమని ప్రార్థిస్తూ అయా నన్ను మరుగు చేసుకొని నీ ఆత్మ కార్యము జరిగించమని ప్రార్థన చేసుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు బాగున్నారండి? హల్లెలూయా. మరి నిజంగానే నేను దేవరకొండలో ఉండవలసిన పరిస్థితి, మా చర్చ్ దేవరకొండలో ఉంది. మరి పడమట్పల్లి గ్రామంలో మేము మా నాన్నగారి బ్రాంచ్ చర్చ్ నడిపిస్తున్నాము. మరి ప్రభు అనుకోని విధంగా ఒక 2 రోజుల క్రితం నేను ఇక్కడికి వనస్థలిపురంకి రావడం జరిగింది. అయితే మరి నాకు తెలీదు నేను అన్నకి కాల్ చేస్తానని. కాల్ లిస్ట్లో నేను వేరే వాళ్ళకి ఇంకా ఎవరితో మాట్లాడుతూ అన్నకి కాల్ చేయడం జరిగింది. అన్న నేను ఇక్కడ ఉన్నాను, చాలా మరి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలీదు ఈ మందిరానికి వచ్చింది. కనీసం ఒక 5-6 సంవత్సరాలు, అంటే ఇది కట్టబడక ముందు వచ్చాను. చిన్న చర్చ్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నేను రావడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు మరి ఎంతమంది నన్ను చూసారో నాకు తెలుసు. ఎవరైనా మరి నన్ను చూసినట్లయితే మీ చెయ్యి తెలియపరచచ్చు. హల్లెలూయా. మరి ఇక్కడ అందరూ కొత్త వాళ్ళే అని నేను గ్రహిస్తున్నాను. హల్లెలూయా. ఎంతో ధన్యకరం అండి. మీరు అందరూ కూడా ఇలాగా మరి మహానాయము బ్రాంచ్ చర్చ్ కదండి, లెబనోన్ మహానాయము బ్రాంచ్ సంఘంలో ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి మరి ప్రేమించి ఇంత శ్రేష్టమైన మందిరాన్ని కట్టించాడు. అందుని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మందికి మందిరాలు లేవు. మేము గ్రామంలో ఉంటాం, మాది చాలా చిన్న రేకుల షెడ్డు. హల్లెలూయా. మీరే ధన్యులని నేను భావించాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మంచి ఉన్నతమైన స్థితిలో ఈ యొక్క ప్రాంతంలో ఇలాంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండడం అది దేవుని చిత్తం. హల్లెలూయా. ఒకని ఆశీర్వాదము ఒకని ఆయుష్ ఆయన వశమై ఉన్నాయి. కాబట్టి దేవుడు మరి నిజంగా జాన్ భాస్కర్ అన్న గారు మంచి ఉద్యోగాన్ని రిజైన్ చేసి మరి దేవుని చిత్తానికి లోబడి ఈ పరిచర్యకి వచ్చి ఉన్నారు. దేవుడు ఏర్పాట్లో ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు కూడా ప్రభు అద్భుత రీతిలో మరి అనేక మందిని సంఘంలో సమకూర్చడం, నూతన ఆత్మలు ప్రభు తీసుకుని రావడం, ఇదంతా కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన ప్రణాళిక, అనాది సంకల్పం అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం ఎవరైనా చదివినట్లయితే, మరి దేవుడు నాకు రాత్రి కాలంలో మరి అన్న ఫోన్ చేసిన వెంటనే ఏం వాక్యం చెప్పాలి ప్రభు అన్నప్పుడు నా కన్ను దృష్టి ఈ ఒక వాక్యం మీదకి వెళ్ళడం జరిగింది. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం చదవండి ఎవరైనా. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సుమయోను, భక్తుడైన సుమయోను, దేవుని కొరకు ఎదురు చూస్తున్న నీతిమంతుడును, అలాగే భక్తిపరుడైన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకున్న వాడైన
పరిశుద్ధాత్మ ఆయన మీద ఉంది కనుక ఆయన ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం అందరం దేవుని కొరకు ఎదురు చూడాలి. యేసు ప్రభు కొరకు ఎదురు చూసే వాళ్ళు కొరకు మరి ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు కావాలి. ఇక్కడ సుమయోను దేవుని ఆత్మ ఆయన మీద ఉండి ఆయన రక్షణ చూడాలని మాత్రమే కాదు కానీ ప్రభు గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయనకు ఉన్న వాగ్దానం ఏంటంటే 26వ వచనం చూడండి. ప్రభు గురించి వాగ్దానం ఆయనకి జీవితంలో ఉంది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై చాలండి. హల్లెలూయా. ప్రభువుని చూసిన అనుభవంలోనికి రావాలంట. హల్లెలూయా. ఎంత సంతోషం అండి. అప్పుడు మన శరీరధారిగా పుట్టాడు కాబట్టి చూశాడని మీరు అనుకోవచ్చు, కానీ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మనమే ధన్యులం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప కృప అండి. సిమియోనుకి దేవుని చూసే దర్శనము కలిగింది. ప్రభు యొక్క రాకను గురించి ఆయన ముందుగానే ఆయనకు దేవుని యొక్క వాగ్దానం ఉంది. నీవు ప్రభువుని చూడక ముందు మరణాన్ని రుచి చూడవని. ఈ రోజున నీవు కూడా అదే వాగ్దానంతో జీవించాలి. యేసు ప్రభుని నువ్వు లేకుండా మరణించడానికి వీల్లేదు. హల్లెలూయా. యేసు ప్రభుని జీవితంలో ఉండాలి. యేసు ప్రభుని నువ్వు కనులారా చూసే వ్యక్తిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. నిజంగా హృదయ శుద్ధి ఉందా? మరి ఈరోజు దేవుడు నీకు కనబడుతున్నాడా? నీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడా? నీ కుటుంబంలో, నీ ఆత్మీయ స్థితిలో, మన హృదయంలో దేవుడు ప్రభువుగా నీలో ప్రతిష్ఠించబడి ఉన్నాడా? ఈ రోజున ప్రతిష్ఠించబడకపోతే సిమియోనుకి ఇచ్చినటువంటి వాగ్దానంతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభువుని పొందుకొని మరణించాలి, ప్రభువుని పొందుకొని నిత్య రాజ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభువు లేకపోతే ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. కాబట్టి మరి ఈ రోజున తీర్మానం చేసుకోవాలి. ఇది క్రిస్మస్ సీజన్ అన్న డిసెంబర్ అంతా కూడా ఏ సువార్త చెప్పాలండి? రక్షణ సువార్త. హల్లెలూయా. అనేకులు నశించిపోతున్నారు కదా. మరి ఆ భారము మనకు కలిగి మరి సువార్త కొరకు, ప్రభు కొరకు పరుగులెత్తే వారుగా ఉండాలి. యేసయ్య రక్షణ సువార్తను ప్రకటించే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ సంఘం ఇంకా నింపబడను గాక, ఇంకా అనేక ఆత్మలు రక్షణ పొంది స్థిరపరచబడదురు గాక. హల్లెలూయా. మరి దాని కొరకు ప్రయాసం ఉండదంటారా? ఉండదంటారా? ఎలాంటి ప్రయాసం ఉంటే సేవకులదేనా? మరి సంఘముది కూడా ప్రయాసం ఉండదా? మీ సంఘం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుని బట్టి నేను మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ యొక్క కృపను మీరు కాపాడుకొని ఇంకనూ అద్భుతంగా పరిచయం చేదురుగాక. హల్లెలూయా. ఎందుకంటే మరి దేవుని సంఘం దినదినము అభివృద్ధి పొందుట ప్రభువుకి ఎంతో మహిమకరంగాను ఆశీర్వాదకరంగాను, ఎన్నో ఆత్మల భారం కలిగి మరి అన్నయ్య కూడా మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చారు. మరి ప్రభు కొరకు కొన్ని నష్టం చేసుకోవాలి. దేవుని సువార్త ప్రకటించాలంటే కొన్ని విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టవలసినదే. హల్లెలూయా. ప్రభు కొరకు భారం కలిగి ప్రభు రక్షణ సువార్త కొరకు పరుగులెత్తే సమయం ఇది కనుక మరి దేవుడు ఇతనికి ఏమిస్తున్నాడండి? సమాధానంతో నన్ను పోనిచ్చుచున్నావు. హల్లెలూయా. దేవుని కనుగొన్న వారికి వారి జీవితంలో ఏముంటదంటండి? సమాధానం ఉంటది. హల్లెలూయా. సమాధానం లేని స్థితి. ఇందాక వరకు సాక్ష్యాలు వింటున్నాం కదండి. గొడవలు అవుతున్నాయి, కోర్టు కేసులు, ఇంకా రకరకాల పరిస్థితులు. బయట అందరికీ సంతోషంగానే కనిపిస్తాము, ఇంట్లో ఎన్నో పోరాటాలు, ఇంట్లో ఎన్నో గొడవలు, కుటుంబాల్లో ఎంతో అశాంతి. ఎందుకంటే దేవుని సన్నిధి లేకపోవడం వలననే. హల్లెలూయా. ఈ దేవునికి ఎవరికి సమాధానం ఇస్తానన్నాడండి? లూకా సువార్త 2 మనందరికీ తెలుసు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. మరి చివరి దినాల్లో ఉన్న మనకు సమాధానం ఉండాలి. ఈ డిసెంబర్ మాసంలో సమాధానముతో మరి అందరికీ సమాధాన సువార్త ప్రకటించాలి. రక్షణ సువార్తతో పాటు సమాధాన సువార్త మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. సమాధానం లేకపోతే మన జీవితంలో నెమ్మది లేకపోతే ఏమి ప్రయోజనం? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే
యెహోవా యందు భయభక్తులతో నుండుటే నాకు మేలు. హల్లెలూయా. ధనంతో సమాధానం రాదు, ఇంకా దేంతోనో సమాధానం రాదు, కానీ యేసుక్రీస్తు ద్వారానే మనకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడే మనకు తోడుగా ఉండాలి. ఈ యొక్క సంవత్సరం దాటిపోక ముందు మనం సమాధానం కలిగి ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదండి, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి సమాధానము లేకపోతే ప్రభువుని మనము చూడలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. హల్లెలూయా. మరి ఉందా అండి సమాధానం? ఇంట్లో భర్తతో భార్య సమాధానంగా ఉండాలి, భార్యతో భర్త సమాధానంగా ఉండాలి, సంఘము సేవకులతో సమాధానంగా ఉండాలి. సేవకులు కుటుంబాలకు వచ్చినప్పుడు సమాధాన సువార్త తీసుకొచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం సమాధానం లేకపోతే ప్రభుని అడగాలి. దేవుడు అంటాడు కదా, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. కలవర పడనవసరం లేదు. హల్లెలూయా. ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి సమాధాన పరచువారుగా ఉండాలి ఇంట్లో. మరి దేవుడు మరి ఇంకో చోట ఏమంటాడంటే, నేను సమాధానం వేయడానికి రాలేదు కానీ అగ్ని వేయడానికి వచ్చాను అంటాడు. హల్లెలూయా. ఇదెక్కడ గొడవ ప్రభా యేసయ్య? ఒకరికి ఇద్దరు వేరైపోతున్నారు, ఇద్దరు ముగ్గురు వేరైపోతున్నారు, అత్త కోడలికి వేరైపోతున్నారు. ప్రభా ఏంటి అని మనకి భయం వేస్తుంటది, కానీ మనము ఆ అసమాధానంలోనే ప్రభుని వెతకాలి. హల్లెలూయా. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడుము. హల్లెలూయా. మరి వెతుకుతున్నారా సమాధానం కొరకు? ఈ రోజున దేవుని దగ్గరకు వస్తున్నాము, సమాధానం కొరకు మనము వెతికే వారంగా ఉండాలి. ఎంత తొందరగా సమాధాన పడితే అంత మేలు. హల్లెలూయా. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు మనలో కలవరం ఉండడానికి వీల్లేదు, మనలో భయాలు ఉండడానికి వీల్లేదు. దేవుని సమాధానము పొందుకున్న మనము దేవునితో మరి మన దేవుని యొక్క రాజ్యము ఎలాంటిదంటే భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మలి ఆనందంలో ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యం నీ ఇంట్లో వచ్చును గాక ఈ రోజు నుంచి. హల్లెలూయా. 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 ఎంతమందికి సమాధానం లేదు? ఒకసారి దేవునికి చూపిస్తారా? హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుని సమాధానం మీ ఇంట్లో నది వలె ప్రవహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ కష్టాలు నేను సమాధానం లేకుండా చేస్తున్నాయా? నీ శ్రమలు, నీ యొక్క ఇబ్బందులు, నీ యొక్క మరి హల్లెలూయా సాతాను యొక్క శోధనల వల్ల నీకు సమాధానం లేకుండా ఉందేమో. ఈ రోజున ప్రభు పాదాలు పట్టుకుందాం. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చిత్తత ద్రొక్కించును గాక. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్పారు హల్లెలూయా. ఎందుకంటే సమాధానం ఉంటేనే క్రిస్మస్ లో ఆనందం ఉంటది. హల్లెలూయా. సమాధానం లేకుండా ఎన్నున్నా సరే, దేవుల్లో సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా ఎన్ని పండుగలు చేసుకున్నా మనకి సంతోషము కలగదు. కానీ దేవుని సమాధానము ఏమంటాడు? నా సమాధానం నీకు ఎల్లప్పుడూ, నేను మీతో సదాకాలము తోడై ఉంటానంటాడు. హల్లెలూయా. నా సమాధానం నీకు ఇస్తున్నాను కాబట్టి మీరు కలవరపడద్దు అని ప్రభు మన దేవుని యొక్క శిష్యులకు చెప్తున్నాడు. కనుక ఈ రోజున దేవుని బిడ్డలకు సమాధానం నిలిచి ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఇంకా ఏముందండి? ఈ సిమియోను జీవితంలో అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. హల్లెలూయా. ఇందాక వచ్చినప్పుడు అన్నగారు వెలుగు గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మనమందరము వెలుగు సంబంధులం, అన్యజనులకు చీకటిలో ఉన్నవారు. కానీ నువ్వు ఎక్కడికి వచ్చున్నావు?
దేవుని వెలుగులోనికి వచ్చి ఉన్నావు. హల్లెలూయా. నీ వెలుగు చీకటి కాకుండా నువ్వు చూసుకోవాలి, ప్రభువులో నడుచుకోవాలి, ఆత్మ సంబంధంగానే ఉండాలి అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు? దేవుడే అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. క్రిస్మస్ స్టార్ పెట్టుకుంటే వెలిగినట్టేనా? క్రిస్మస్ స్టార్ ఇంటి బయట ఉంటే వెలుగు ఉన్నట్టేనా? మరి నిజమైన వెలుగు ఏంటి? నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. ప్రభువే నీకు వెలుగుగా ఉండాలి, ఆయన వాక్యమే నీకు వెలుగుగా ఉండాలి, ఆయన ఆత్మయే నిన్ను వెలుగులోనికి నడిపించింది. హల్లెలూయా. నిష్ప్రయోజమైన అంధకార సంబంధముకు వాటిలో పాలి పొందకూడదు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకున్నాను. దయచేసి నేను త్వరగానే ముగించేస్తాను, 2-3 మాటలే చెప్పి ముగిస్తాను. ఎందుకంటే దైవజనులు వాక్యం వినడానికి నేను వచ్చాను. హల్లెలూయా. అన్న దగ్గర నేను ఏదైనా నేర్చుకుందామని నేను వచ్చాను. హల్లెలూయా. వాక్యం చెప్పాలని నాకు అసలు మనసులో లేదు, కానీ ప్రభు ఎందుకో మరి ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు, నాతోనే మాట్లాడాలనుకుంటున్నాడేమో. హల్లెలూయా. ప్రభువు మరి మనందరినీ దర్శించును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? వెలుగు సంబంధులుగా జీవించాలంటే మంచితనము, నీతి, సత్యము వెలుగు ఫలములు అంట. హల్లెలూయా. మరి ఆత్మ ఫలములు కలిగి ఉండాలి. ఆత్మ ఫలములు లేకుండా నాలో వెలుగుందంటే సరిపోదు. హల్లెలూయా. ఆత్మఫలం ఏంటండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. హల్లెలూయా. ఈ అన్ని ఆత్మఫలాలు మనకు ఉండాలంట. హల్లెలూయా. మొదటి ఆత్మఫలమే లేదు, ప్రేమ లేకపోతే మిగతావన్నీ ఎలా వస్తాయి? రావు. హల్లెలూయా. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయిందంట. హల్లెలూయా. నాది 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 అనుకోవడమే ఎక్కువైపోయిందంట. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినవే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా, నీవే 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 బ్రతుకంతా, నీవే నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ
బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీవేనయ్యా కేవలం నీవేనయ్యా కేవలం నీవేనయ్యా కేవలం నీవేనయ్యా నానంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే దీవించినదే ప్రభువా నానంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే దీవించినదే ప్రభువా. హల్లెలూయా. నిన్నటి దినమున మొన్నటి దినం ఒక సేవకుడు మరి చనిపోయాడు, పొట్టిగా ఉంటాడు జోసఫ్ గారు. వాళ్ళ వాళ్ళ జీవితం చాలా తక్కువ ఉంటుందంట, ఆయుష్ చాలా తక్కువ ఉంటుందంట వాళ్ళకున్న జీన్స్ని బట్టి. కానీ ఆయన బ్రతికినంత కాలం దేవుని సేవ చేసి చనిపోయాడు. హల్లెలూయా. మరి నీకు అన్ని ఇచ్చాడు కదా దేవుడు. హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, నిలువ నీడ గృహం ఇస్తున్నాడు. ఇంకా ఏదో లేదన్నట్టుగా మనము అనుకోవద్దు. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. జీవించి వారికి మీదట తమ కొరకు కాదు కానీ మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని భూములున్నా ఎన్ని ఆస్తులున్నా అవేమి మనం పట్టుకొని వెళ్ళలేము. హల్లెలూయా. ఈరోజు బ్రతికున్నామంటే కేవలం ఆయన కృపయే. హల్లెలూయా. అతిశయించువాడు ప్రభువుని బట్టే అతిశయించాలి. హల్లెలూయా. ఎంతగా దీవించిన ప్రభువా ఏ పాటి వారమని ఒప్పుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి దేవుని కొరకు నీ ప్రాణాన్ని అప్పగించుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నన్ను వెంబడించువాడు నా నిమిత్తము నన్ను అన్నదమ్ములైన అక్క చెల్లెలైన బంధువులైన విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదు. హల్లెలూయా. మరి దేవుని కొరకు నువ్వు ఏమైనా త్యాగం చేయగలగాలి. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు కదండి, దేన్నైనా విడిచిపెట్టుకునే అంత ఆ కృప పొందుకోవాలి. హల్లెలూయా. కనుక మరి దేవుని కొరకు నువ్వేం త్యాగం చేయాలనుకుంటున్నావు ఈ సంవత్సరం, అది ప్రభు కొరకు త్యాగం చేయదుగాక. హల్లెలూయా. మరి ఈ సంఘమును మరి ఇంకా అభివృద్ధిలోనికి అనేక ఆత్మల కొరకు భారం కలిగి మీరందరూ కూడా ప్రయాసపడుతున్నారు. ఇంకా ప్రభులో ఎడతెగక ఆసక్తి కలిగి అంతం వరకు ప్రయాసపడాలని ప్రభు పేరుట మీకు మనవి చేస్తున్నాము. హల్లెలూయా. ప్రభు చిత్తము జరిగించే వారుగా ఉందాము. రోమియోలకు నెక్స్ట్ మనం చదివింది ఎక్కడంటే లూకా సువార్త 2వ అధ్యాయము. వెలుగు సంబంధులు వెలుగుమయమే దేవుని కొరకు సక్రియలు చేయటందు మనం వెలిగించబడి ఉన్నాం కనుక కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండదు. హల్లెలూయా. నేను ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు ఇదేంటి చర్చ్ చాలా లోపలికి ఉందని భయం వేసింది. హల్లెలూయా. ఎందుకంటే నేను ఒంటరిగా ఆటోలో వస్తున్నా, ఆ ఆటో వాడు RSS వాడు ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నాకు కొంచెం భయం ఉంది లోపల. ఏసు రక్తం ఇచ్చే ప్రభా సాయం చేయి నడిపించి అనుకుంటూ వస్తున్నా. కానీ ఇక్కడ చూడగానే ఈ చర్చిలో కట్టబడిన తర్వాత నేను మొదటిసారి రావడం కాబట్టి బయట నుంచి చూసి ఇదే అని నేను గమనించాను అన్నమాట. మ్యాప్లో ఉంది కానీ గమనించాను, చాలా మరి వంకలుగా ఉంది అంతా, మరి జన సంచారం లేని స్థలంగా ఉంది. కానీ ప్రభు కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండదు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వెలుగు ఇక్కడ ప్రకాశిస్తుంది. హల్లెలూయా. 2026 సంవత్సరంలో ఇంకా హెచ్చింపబడాలి మీ సంఘం. హల్లెలూయా. అనేకులు ఈ సంఘం వైపు ప్రభునామం పైకెత్తబడుచుండగా ఆకర్షితులవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మా నాన్నగారిది కూడా కొండ మీదనే ఉంది సంఘం. హల్లెలూయా. దాని బ్రాంచ్ చర్చే కాబట్టి ఇది కూడా కొండ మీద కట్టబడిన పట్టణం. హల్లెలూయా. ప్రభు మహిమ ఇక్కడ మరి ప్రకాశించబోచున్నది కనుక లెము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీపై ఉదయించుచున్నది. కాబట్టి మరి అనేకలు రావాలి. మరి అక్కడ ఉంటుంది కదా యెషయా, ఒకసారి చదువుకొని ముందుకు సార్. యెషయా 60వ అధ్యాయము చదవండి ఒకసారి. యెషయా 60వ అధ్యాయము
జనములోని వెలుగునకు నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిల్లుము. లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. హల్లెలూయా. మరి అన్ని జనుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రాజులందరూ, అధిపతులందరూ మరి దేవుని వద్దకు రావాలంట. హల్లెలూయా. మరి మా గ్రామాల్లో అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయో లేవో నాకు తెలియదు. కాబట్టి మంచి రాజులుగా, మంచి అధికారులు మన గ్రామాన్ని, మన పట్టణాన్ని ఏలుబడి చేసే దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళే ఎన్నిక చేయబడాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. మరి దేవుడు జనముల ఐశ్వర్యము ఈ మందిరం వైపు తిప్పబడును గాక. హల్లెలూయా. ఆఖరిగా మరి అదే లూకా సువార్తలో వెలుగుగాను మహిమ, ఇశ్రాయేలుకు మహిమగా ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ నీ మీద ఉండాలి. ఈ రోజు నుంచి దేవుని మహిమ నీ ఎడల ప్రత్యక్షం అవ్వాలి. ఎప్పుడు ప్రత్యక్షం అవుతుందండి? దేవుని కొరకు శ్రమ పొందిన వారి ఎడల దేవుని మహిమ ప్రత్యక్షం అవుతుంది. హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయనుకో, దేవుని నమ్మునందుకు భయపడద్దు. హల్లెలూయా. నిందలు, అవమానాలు, కష్టాలు వచ్చినప్పుడు అది అంతకంతకు మహిమ భారాన్ని కలిగజేస్తుందంట. హల్లెలూయా. యేసయ్య కొరకు జీవించినప్పుడు శ్రమలు నార్మలే అంట. హల్లెలూయా. కష్టాలు నార్మలే అంట. హల్లెలూయా. దేవుని కొరకు మరి శ్రమ పడకుండా మహిమ లేదండి. మహిమ కావాలంటే ముందు దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు నిందించబడాలి. సమస్త జనులు నా నామం నిమిత్తం మిమ్మల్ని ద్వేషిస్తారు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నందుకు ఏందా ఎన్ని కష్టాలు. మా చర్చికి ఒక ఆమె ఎప్పుడు వస్తుంది, పాపం చెప్పకూడదు కానీ లైవ్లో ఎప్పుడు కష్టాలే అని అంటది. హల్లెలూయా. కష్టాలే దేవుని సిలువ మార్గమే ఉంటుంది. హల్లెలూయా. నాకు సిలువ వద్దనుకుంటే ఎలాగో, మరి సిలువ మార్గంలో ప్రయాణం చేయడానికి వచ్చాం కదా. దేవుడు అన్నాడు కదా, నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుకోలేను కదా. హల్లెలూయా. మరి శ్రమలు లేకుండా మహిమ లేదు. శ్రమలు లేకుండా, అవమానాలు లేకుండా, కష్టాలు లేకుండా దేవుని రాజ్యము వెళ్ళలేము. హల్లెలూయా. మీ పాశ్రమ గారు రాత్రి మాట్లాడినప్పుడు మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి చేరేవారమని ఆమె ప్రవచిస్తుంది. హల్లెలూయా. నిజమే, శ్రమల ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలము, వేరే మార్గము లేదు. హల్లెలూయా. శ్రమలు ఇంకా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎంత శ్రమ వస్తే అంత మహిమ అంట. హల్లెలూయా. చాలా మందికి శ్రమ అంటే భయం వేస్తుంది కదండి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నా నామం నిమిత్తం మిమ్మల్ని ద్వేషిస్తారు, రాజుల వద్దకు తీసుకొని వెళ్ళబడతారు, మిమ్మల్ని హింసిస్తారు అని. హల్లెలూయా. మరి యేసయ్య మాట తప్పిపోతుందా? తప్పిపోదు. హల్లెలూయా. యేసయ్య చెప్పిన ప్రతి మాట నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16, 17, 18 చదువుకొని ముగించేసుకుందాం. మనం దేవుని పిల్లలమని, ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని యోచించుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కడపెట్టుచున్నదే. హల్లెలూయా. నీకు మహిమ కావాలా వద్దా? హల్లెలూయా. మహిమ కావాలంటే ముందు ఏం కావాలి? శ్రమలు కావాల్సిందే, రావాల్సిందే.
మా నాన్నని అడిగాను, నేను పాస్టర్ గారిని అడిగాను, ఎందుకయ్యా శ్రమలు, అపోస్తులందరూ ఎందుకు ఇంత శ్రమ పెట్టబడారంటే వాళ్ళు శ్రమకు అప్పగించుకున్నారంట. హల్లెలూయా. వాళ్ళు ముట్టే అధికారం ఎవరికి లేదు, కానీ వాళ్ళంతట వాళ్ళే దేవుని శ్రమలకు అప్పగించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ యొక్క మహిమ కిరీటం ఉంది. హల్లెలూయా. ఏమంటాడు ప్రకటనలో, లోకంలో మీకు 10 దినములు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఎక్కడుందండి? ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. అంత ఈజీగా జీవ కిరీటము పొందలేము. హల్లెలూయా. శ్రమలు తప్పవు. శ్రమలు అపవాదికి దేవుడే అవకాశం ఇస్తున్నాడంట కొందరిని చెరలో వేయించమని. హల్లెలూయా. ఎంత ఎంత విచిత్రంగా ఉంటుంది చూసారంటే దేవుని యొక్క జీవితం, దేవుని కొరకు జీవించిన వారి సాక్ష్యాలు మరి ఎన్నో విధాలుగా మనం చదువుతుంటాము, తెలుసుకుంటూ ఉంటాము. వారికి వచ్చే శోధనలు, కష్టాలు మామూలుగా ఉండవు, కానీ అవన్నీ కూడా ప్రభు మహిమార్థమే వస్తాయంట. హల్లెలూయా. 1వ పేతురు కూడా ఉంది కదండి, అదొకటి చదువుకొని నేను ముగించేస్తాను, మరి సమయం లేదు. దేవుడు నాకు ఎంతో మంచి ప్రత్యక్షతను ఇచ్చాడు, కానీ ప్రభు మరి నేను అన్న వాక్యం వినాలని నేను ఎంతో ఆశతో ఉన్నాను. 1వ పేతురు 6వ వచనం చదువుకొని ముందుకు ముగించేసుకున్నాం. 6:7. 1 పేతురు 6:7. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. మరి నానా విధములైన శోధనలు ఉన్నాయా? లేవా మీకు? మరి నాకైతే ఉన్నాయి. హల్లెలూయా. నానా విధములైన శోధనలు, శ్రమలు నాకైతే ఉన్నాయి. హల్లెలూయా. నానా విధములైన శోధనలు, శ్రమల గుండా వెళ్తూ కూడా దేవుని సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, చర్చి మానేస్తా అంటే కుదరదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, ఖడ్గమైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు. హల్లెలూయా. ఎందుకంటే తర్వాత మహిమ ఇవ్వడానికే దేవుడు నీకు శ్రమలు ఇస్తాడు, శోధనలు ఇస్తాడు. కనుక ధైర్యముగా ప్రభు కొరకు నిలబడు. హల్లెలూయా. ప్రభువుని ప్రేమించినట్లయితే శ్రమల్ని లెక్క చేయమంట. హల్లెలూయా. దేవుని అభిషేకం నీ మీద ఉన్నప్పుడు ఆ శ్రమలు అవి ఎన్నదగినవి కావని అనిపిస్తాయి. కాబట్టి మనము నానా విధమైన శోధనలు, అగ్ని పరీక్ష కలుగుతుంటదంట. మనకు అగ్ని పరీక్ష ఉంటది విశ్వాసమునకు. హల్లెలూయా. విశ్వాసం ఉంది అంటే సరిపోదు, కానీ దానికి పరీక్ష కూడా దేవుడు పెడతాడంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు రాకడ వచ్చినప్పుడు మీకు మహిమయు ఘనతయు మెప్పును కలుగుటకు కారణమవుతాయి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి శ్రమలకి భయపడద్దు. మరి అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు కొరకు నమ్మకంగా మనము ఉందుముగాక. హల్లెలూయా. ఏది ఏమైనా సరే ఇంకా ప్రభువునే ఇంకా అధికంగా ప్రేమించుదుముగాక. హల్లెలూయా. ఇంకా ప్రభువుని హత్తుకొని జీవించుదుముగాక. హల్లెలూయా. మరి చాలా మంది హతసాక్షులు అయిపోయారు. మేము యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఒక చర్చిని చూసాము. మరి ఆమె పేరు క్యాథరిన్ అంట, ఒక స్త్రీ. ఆమె వివాహం చేసుకోకుండా మోషే
దేవుని చూచిన స్థలం దగ్గరికి వెళ్ళిందంట. నేను కూడా మోషే దేవుడిని ఎలా కళ్ళారో చూశాడో నేను కూడా చూడాలని చెప్పి ఆశతో అక్కడికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్తే అక్కడున్న రాజు అన్నాడంట, ఈమె చాలా అందంగా ఉంది, ఈమెను నేను పెళ్లి చేసుకోవాలి అని అన్నాడంట. కానీ ఆమె ఒప్పుకోలేదు. నేను పెళ్లి చేసుకోవడానికి రాలేదయ్యా, నేను యేసయ్యని చూడ్డానికి వచ్చాను అన్నదంట. హల్లెలూయా. యేసయ్యని చూస్తావా, సరే నీకు యేసయ్య ఎలా ఉన్నాడో ఇప్పుడే నీకు కన్నులు కనిపిస్తుంది అని చెప్పి ఆమెని మొత్తం చీల్చి పడేశారంట. వాళ్ళంతా ఆమెని ముక్కలు ముక్కలుగా చీల్చి పడేశారు. అక్కడ ఒక గొప్ప సంఘం ఆమె పేరు మీద కట్టబడి ఉంది. హల్లెలూయా. ప్రభు కొరకు నువ్వు నిలబడితే నీకు శ్రమలు తప్పవు. హల్లెలూయా. ఆమె మరి ప్రభు కొరకు ప్రాణాన్నైనా ఇచ్చింది కానీ పాపానికి మాత్రం లోబడలేదు. హల్లెలూయా. 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 మరి నిజ క్రైస్తవులుగా మనం ఉండాలి. నిజముగా మనకి ఎన్నో శోధనలు, అపవాది ఎంతో మరి శోధిస్తాడు, ఎంతో మరి హింసలు పెడతాడు, ఇబ్బందులు గురి చేస్తాడు. కానీ ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నవాడికే జీవ కిరీటం. ప్రభు అట్టి కృప మనము పొందుకొని ముందుకు సాగిపోదుము గాక. మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడిన విధానంలో ఒకసారి చెప్పాలి. దేవుడు